నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది ఒక కథ కాదు, నిజం. మన జీవితంలో మన కోసం నిశ్శబ్దంగా త్యాగం చేసే మనిషి మన నాన్న. చిన్నప్పుడు మనకు బొమ్మ కావాలి అంటే అది ఎలా వచ్చిందో మనకు తెలియదు. కానీ అది తెచ్చేందుకు నాన్న ఎంత కష్టపడ్డాడో మనం అడగలేదు. మనకు స్కూల్ ఫీజు కట్టినప్పుడు మనకు అది ఒక రసీదు మాత్రమే. కానీ నాన్నకి అది ఒక నెల కష్టం. మనకు కొత్త డ్రెస్ అంటే ఆనందం, నాన్నకు పాత డ్రెస్ అంటే అలవాటు. మనకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు, కానీ తాను తినకుండా చూస్తాడు. మనకు జ్వరం వచ్చిన రోజు అమ్మ ఏడుస్తుంది, కానీ నాన్న నిశ్శబ్దంగా మందులు తెస్తాడు. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ కనిపించదు. మనం పెద్దయ్యాక జీవితం బిజీ అవుతుంది. నాన్న ఫోన్ చేస్తాడు, ఎలా ఉన్నావు బాబు అని. మన సమాధానం, బిజీ నాన్న, తర్వాత మాట్లాడతాము అని. ఆ తర్వాత అనే రోజు చాలాసార్లు రావడం లేదు. ఒకరోజు ఒక ఫోన్ వస్తుంది, మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అని. ఆ రోజు మన గుండె ఒక్కసారి ఆగిపోతుంది. మన కోసం ఎప్పుడు బలంగా నిలిచిన మనిషి ఈరోజు మన చేతిని పట్టుకొని పడుకుంటాడు. కొన్నిసార్లు మనకు అర్థం అయ్యే సమయంలో అతను మనతో ఉండడు. మన దగ్గర అతని ఫోటో ఉంటుంది, కానీ నాన్న అని పిలిచే అవకాశం ఉండదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నా, మీ నాన్న ఉన్నాడా? మీరు అదృష్టవంతులు. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేయండి, మరియు ఒక్క మాట చెప్పండి, నాన్న, మిమ్మల్ని మేము చాలా ప్రేమిస్తున్నాము అని. ఒక్కసారి మీ ఫ్యామిలీలో మీ నాన్నను గుర్తించుకోండి. ఒకసారి మళ్ళీ, నాన్న, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము అని పదే పదే